తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సినిమా వ్యూ అండ్ రివ్యూలో భాగంగా ఈ రోజున నారీ నారీ నడుము మురారి అనేటువంటి ఒక సినిమా. ఇది సంక్రాంతి సినిమాల్లో చివరిగా వచ్చిన సినిమా, కానీ జనాలు చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేసిన సినిమా. ఎందుకంటే నేను ఫ్యామిలీతో వెళ్ళాను. దానివల్ల మా కుర్రవాడు కూడా, చిన్న కుర్రవాడు, ఒక 7th క్లాస్ చదువుతాడు, అతను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. జనరల్ అది మన రివ్యూలో మన పద్ధతిలో మనం వెళదాం. నేను నా అబ్జర్వేషన్ చెప్తున్నాను హాల్లో, సినిమా థియేటర్లో. సో సినిమా చాలా రోజుల తర్వాత ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి రెగ్యులర్గా నవ్వుకునేటువంటి ఒక మంచి సినిమా రావటం అనేది ఒక మంచి శుభసూచకం అనిపిస్తుంది. ఎందుకంటున్నానంటే ఈ మాట, అనిల్ సుంకర్ అనేటువంటి ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, చాలా పెద్ద సినిమాలు తీశారు. ఈ మధ్యకాలంలో వరుసగా కొంచెం ఇబ్బంది పడ్డారు. నేను ఆయన దగ్గర వర్క్ చేశాను కాబట్టి నాకు ఆయన మంచితనం తెలుసు. చాలా మంచి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కమిటెడ్ ఉన్న ప్రొడ్యూసర్. అలాంటి ప్రొడ్యూసర్ దెబ్బతింటం నాకు చాలా బాధ కలిగింది. లాస్ట్ ఇయర్ కూడా, అంతకుముందు సంవత్సరం కూడా. సామజవర గమన అనేటువంటి ఒక సినిమా వచ్చింది, ఆయన తీసుకున్నారు. అంటే అది బయట ప్రొడక్షనే, కానీ ఈయన టేక్ ఓవర్ చేసి దాన్ని కంప్లీట్ చేసి ఈయన పద్ధతిలో రిలీజ్ చేశారు. మంచి లాభాలు కూడా తెచ్చిపెట్టింది. ఆ సేమ్ డైరెక్టర్తో మరొక సినిమా చేశారు, అదే ఈ సినిమా శర్వానంద్తో చేశారు. మళ్ళీ ఆ ప్రొడ్యూసర్కి ఒక ఊరట రావటం, మంచి సక్సెస్ రావటం. నేను ఇప్పుడు కాదు, అప్పుడు పనిచేసినప్పుడు కూడా నాకు అన్నట్టు జ్ఞాపకం అనిల్ శంకర్ గారితో. కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు చాలా బాగుంటాయి. స్టార్ సినిమాలు చేయొద్దని నేను కాదు సార్, మీరు కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాల మీద, ఇట్లాంటి మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేయండి సార్, అద్భుతంగా ఉంటాయి. కథ పర్ఫెక్ట్గా ఉండాలి, స్క్రీన్ ప్లే. రామ్ అబ్రాజ్ అనే మళ్ళీ దీన్ని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా ఎలా ఉంది, ఎందుకు ఇలా ఉంది, ఎందుకు ఇలాంటి మంచి సక్సెస్ సాధించింది, దీనిలో మనం ఏమైనా తెలుసుకోవడానికి, యంగ్ డైరెక్టర్స్, రైటర్స్ తెలుసుకోవడానికి అంశాలు ఉన్నాయనే విషయాన్ని ఈ రోజున మనం డిస్కస్ చేద్దాం. కథను సింపుల్గా చెప్పుకుందాం. దానిలో గౌతమ్ అనే కుర్రవాడు ఉంటాడు. వాళ్ళ ఫాదర్ ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. తండ్రి ప్రేమించాడు లేటు వయసులో, అయినప్పటికీ కూడా ఆలోచించకుండా కొడుకు ఆ అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయి తల్లిదండ్రులు ఎదిరించి పెళ్లి చేస్తాడు. ఈ సన్నివేశంతోనే ఈ సినిమా ఎట్లాంటి హిలేరియస్ కామెడీ ఉంటుందనే విషయాన్ని దర్శకుడు మనకు చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత ఈ కుర్రవాడు ప్రేమలో పడతాడు. ఆ ప్రేమలో పడ్డప్పుడు అక్కడ ఇతను పెళ్లి చేసుకోవాలనుకుంటారు. మామగారు ఏం పెడతాడంటే, ఈ పెళ్ళి రిజిస్ట్రార్ ఆఫీస్లో జరగాలంటాడు. షాక్ తింటారు. సరే, ఏదో కంగారు అటు ఇటు పడిపోయి ఒప్పుకుంటారు. కట్ చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత కాలమిడి ఎదురుగా ఉన్నట్టుగా రిజిస్ట్రార్ వీడి పైలట్ ఎండైపోతాడు. అక్కడి నుంచి కథ పరిగెడుతూ ఉంటుంది. అది ఏంటి అంటే అక్కడ బయటపడుతుంది. ఏంటి అంటే ఇతను ఆల్రెడీ ఒక పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ ప్రేమలో పడ్డాడు. అన్ఫార్చునేట్లీ సేమ్ రిజిస్ట్రార్ అక్కడే ఉన్నాడు. ఆ రిజిస్ట్రారే మొదటి పెళ్లిని రిజిస్టర్ చేశాడు. ఇక అక్కడి నుంచి చెప్పకూడని మాట, ఒక మాట, ఏదో కవర్ చేద్దామని ఒక మాట అంటాం, దాని నుంచి మరొక ప్రాబ్లం రావటం, ఆ ప్రాబ్లం నుంచి మరొక ప్రాబ్లం రావటం. ఇట్లా ఇతని జీవితం ఏమైంది చివరికి. అదే రిజిస్ట్రార్ ఆఫీసులో ఆ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా, పెళ్లి చేసుకోలేదా అనేదే చివరకు వచ్చినటువంటి అంశం. కథ చాలా సింపుల్గానే అనిపిస్తూ ఉంటుంది మనకి. మనం ఎవరినైనా ప్రేమించామంటే వాళ్ళకి ఏ విషయాలు దాచకుండా వాళ్ళ దగ్గర చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. మనం స్వచ్ఛంగా ఉండాలి. అబద్ధాలు చెప్పి అవి చెప్పి చూసి మారేడుకాయ చేయకూడదు. మంచిగా ఉండాలి, ఓపెన్గా ఉండాలి అనేటువంటి ఒక మంచి సందేశం. దీంతో రకరకాల సందేశాలు ఉంటాయనుకోండి. కొంతమంది విమర్శకులు రకరకాలుగా చెప్పారు. కానీ ఈ సినిమా ఏం చెప్తుందంటే, సమాజం యొక్క పోకడ. ఇప్పుడు చాలామంది సెలబ్రిటీల్లో అవ్వచ్చు, కామన్ పీపుల్లో అవ్వచ్చు, రకరకాల వర్గాల్లో అవ్వచ్చు, వస్తున్నటువంటి వివాహ వ్యవస్థలో వస్తున్న మార్పులు. 40, 50, 60 ఏళ్ళు ఉన్నటువంటి ఆడవాళ్ళు, మగవాళ్ళు పెళ్లి చేసుకోవటం, లేదా పెళ్ళి నచ్చకపోతే పెళ్లికి ఎదిగిన పిల్లలుండి కూడా వాళ్ళ అనుమతితోనే లేదా వాళ్ళ ప్రోత్సాహంతోనే వీళ్ళు మరొకరిని ప్రేమించి ఆ మొదటి భర్త విడాకులు ఇచ్చి మళ్ళీ పెళ్లి చేసుకోవటం. ఇట్లాంటివి చాలా సందర్భాల్లో కామన్ సమాజంలో వింటున్నాం, సెలబ్రిటీల్లో కూడా వింటున్నాం. కొంతకాలం కింద ఉన్న వివాహ వ్యవస్థ వేరు, ఇప్పుడున్న సమాజంలో వ్యవస్థ వేరు. ఇప్పుడు సమాజంలో ఉన్న పోకడల్ని, చాలా సన్నివేశాలని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ప్రేక్షకులకు అనిపించింది. చూస్తున్నప్పుడు చాలా పాత్రలు మనం ఆల్రెడీ చూసినవి. నిజ జీవితంలో రకరకాల సందర్భాల్లో సెలబ్రిటీలు ఇక్కడ వినుంటాం, వార్తలు చూసే ఉంటాం. అవి మళ్ళీ పాత్రల రూపంలో మన దగ్గరకు వచ్చి గిలిగింతలు పెడుతున్నప్పుడు
మనకి కలిగినటువంటి అనుభూతి, ఆనందం అనేది మరొక రకంగా అనిపిస్తుంది. ఈ సినిమా మొత్తాన్ని ఆద్యంతంగా వినోదంగా చెప్పాలనుకోవటమే దీని యొక్క సక్సెస్కి ప్రధానమైనటువంటి పాయింట్. తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కథ సింపుల్గా ఉండొచ్చు, కథ ఆల్రెడీ చూసిన లాగా అనిపించవచ్చు, సన్నివేశాలు కూడా ఆల్రెడీ మనం చూసిన లాంటివే అనిపించవచ్చు. అంటే కాంటెక్స్ట్, కంటెంట్ కూడా రిలేటెడ్గా ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే కంటెంట్ని ప్రజెంట్ చేసే విధానం కొత్తగా ఉంటుందో, కంటెంట్ని మళ్ళీ తిరగరాసి కొత్తగా చెప్పడానికి ప్రయత్నిస్తామో అప్పుడు అది కొత్త సినిమాగా అయిపోతుంది. ఇది విషయం. ఇలా అబద్ధాలు చెబుతూ లేదా అప్పటికప్పుడు నిజాలు చెబుతూనో అబద్ధాలు చెబుతూనో చివరి దాకా తీసుకొచ్చి ప్రాణం మీదాకా తీసుకొచ్చేటువంటి సినిమా ఉన్న కథలు మనం చాలా చూసాం. ఉదాహరణ మీకు బాగా చెప్పాలంటే, మీకు అర్థమైన సినిమా చెప్పాలంటే, ఏప్రిల్ 1 విడుదల సినిమా ఉంటుంది, మీరు జ్ఞాపకం ఉంటుందో. అక్కడ ఒక కండిషన్ పెడుతుంది హీరోయిన్, ఏమని, ఇక్కడి నుంచి ఒక 4 రోజుల పాటు అన్ని నిజాలు చెప్పాలని. ఇక్కడ కండిషన్ లేదు. ఇక్కడ కండిషన్ ఏంటి? ఇక్కడ కండిషను, మనం రిజిస్ట్రార్ ఆఫీస్లో పెళ్లి చేసుకోవాలి. అక్కడ ఆ కండిషన్ అతనికి ప్రాణ సంకటం అవుతుంది, ఇక్కడ ఈ కండిషనే ప్రాణ సంకటం అవుతుంది. ఇది ప్రాబ్లం. సో కాంటెక్స్ట్ ఉండొచ్చు, అలాగే కంటెంట్ కూడా ఒకటే ఉండొచ్చు. పాదాలు దొరికితే కాళ్ళు గడగటం. ఒకప్పుడు మనం చూసాం, ఒక రేలంగి నరసింహారావు గారి సినిమా అనుకుంటాను, మల్లికార్జునరావు అండ్ శ్రీలక్ష్మి. ఆవిడ వచ్చి పాద పూజ చేస్తూ ఉంటుంది. చాలా నవ్వుకున్నాం. ఇంకా పాద పూజ ఇంకా వేరే 2-3 సినిమాల్లో కూడా చూసాం మనం. తర్వాత పూజని చాదస్తంగా చేయటం ఒక సినిమాలో, విశ్వనాథ్ గారి సినిమాలో చూపించాం. ఇలాగ సాక్షిరంగారావు అండ్ అదర్ క్యారెక్టర్ చూపించారు. ఇలాంటివి ఉన్నవి చాలా ఉంటాయి. కానీ ఇక్కడ చూపించినటువంటి విధానం, ఎవరైతే వెన్నెల కిషోర్ అండ్ సంపత్ మధ్యలో నడిచినటువంటి పాయింట్ ఏదైతుందో కొత్తగా ఉండి చమత్కారంగా చాలామంది బాగా ఎంజాయ్ చేశారు. అది పాదపూజ చేయటం ఎట్లా ఉంటుంది. దీనిలో ఏం చేశారు, క్యారెక్టర్లు మార్చారు, కంటెంట్ మార్చారు, కంటెంట్ని అంతా కొత్తగా చెప్పారు. కాంటెక్స్ట్ ఒకటే దీనిలో కూడా. సో కాంటెక్స్ట్ ఒకటైనప్పటికీ కూడా కంటెంట్ని కొత్తగా చెప్పడం, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండటం, అది కథకి రిలేటెడ్గా ఉండేటట్టుగా ఉండటం, ఏదో ఒక ట్రాక్ లాగా కాకుండా కథలో మిక్స్ చేసేసారు క్యారెక్టర్ని. అది చాలా అద్భుతమైనటువంటి ప్రయోగంగా ఈ మధ్యకాలంలో స్క్రిప్ట్ పరంగా చాలా బాగా జాగ్రత్తలు బిగినింగ్ నుంచి కూడా చాలా బాగా రాసుకుంటూ వచ్చారు సినిమాని. సినిమా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ రాసినటువంటి సినిమాగా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన సబ్స్క్రైబర్లో ఒక ఆయన అడిగాడు ఇదివరకు, మీరు లాక్స్ అని వేస్తారు కదండి, దాన్ని మళ్ళీ పే ఆఫ్ అంటారు సెకండ్ హాఫ్లో, ఎట్లా జరుగుతుంది? ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుందండి. ప్రతి క్యారెక్టర్ ఇంట్రడక్షను, ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాలి, ఎందుకు ఈ మాటలు మాట్లాడానని చేస్తే నెక్స్ట్ దానిలోకి రివీల్ అవుతూ ఉంటుంది. ఒకనొక సందర్భం మీరు చూస్తే అతను ఒక టాటూ ఉంటుంది అక్కడ. ఆ టాటూ అనేది ఎంత ఇంపార్టెంట్ అయిపోతుందంటే, ఆ టాటూ మీద ఒక విషయం, అంటే ఒక విషయాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే దర్శకుడు కానీ స్క్రీన్ డైరెక్టర్ కానీ దాన్ని కంటెంట్ని డెవలప్ చేయడానికి, అంటే కథను ముందుకు నడపడానికి లేదా క్యారెక్టరైజేషన్ చెప్పడానికి పనికొచ్చేట్టుగా రివీల్ చేయటాన్నే మనం దీనిలో అబ్జర్వ్ చేయొచ్చు. అదే మీరు అడిగినటువంటి ప్రశ్న, దానికి సమాధానం దీనిలో మీకు బాగా అర్థమవుతుంది. బాగా చూడండి, అబ్జర్వ్ చేసి చూడండి. క్యారెక్టర్ ఎలా ఇంట్రడ్యూస్ అవుతుంది, లేదా ఒక పాయింట్ ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, దాన్ని ఎలాగా రివీల్ చేసి దాన్ని హిలేరియస్ కామెడీగా తీసుకెళ్తున్నారు. అక్కడక్కడ సెకండ్ హాఫ్లో కొంచెం బోర్ అనిపిస్తుంది, కానీ దాన్ని పెద్దగా పట్టించుకోక్కర్లేదు. కథను విస్తరించినప్పుడు క్యారెక్టర్లోకి అవస్థ చెప్పాలని కొద్దిగా అనిపిస్తాయి, కానీ అవి కూడా పెద్దగా మనం లెక్కలో తీసుకోగల. ఆల్మోస్ట్ ఆల్ సినిమా అంతా కూడా అద్భుతంగా ఉంది. నాకు ఈ సినిమాలో కొంచెం మైనస్ అనిపించిన సాంగ్స్ పెద్దగా అనిపించలేదు. సాంగ్స్ పెద్దగా అట్రాక్టివ్గా అనిపించలేదు. కానీ సాంగ్స్లో కూడా నాకు నచ్చిన అంశాన్ని మీకు ఇప్పుడు మెన్షన్ చేస్తాను. ఇంతకుముందు ఒక ఎపిసోడ్ చేశాను దానిలో, శంకరాభరణం సాంగ్ ప్రజెంటేషన్ మీద. ఇక్కడ కూడా మీరు సాంగ్ ప్రజెంటేషన్ చూసినట్టయితే, అతని యొక్క లవ్ స్టోరీ ప్రజెంటేషన్ చూసినట్టయితే చాలా చక్కగా విజువల్గా చెప్పారు. విజువల్గా చెప్తూ సాంగ్ను కూడా ఒక టూల్ లాగా వాడుకున్నారు. కథని చెప్పేందుకు ఒక టూల్ లాగా వాడుకున్నారు. ఇది ఒక అద్భుతమైన ప్రయోగం. మిగతా పాటలు అంతగా అనిపించవు మనకి. కొన్ని పాటలు అయితే, 2 పాటలు అయితే ఏదో గ్రూప్ సాంగ్ లాగా వచ్చిపోతున్నట్టుగా అనిపిస్తాయి. నారి నారి నడుము మురారి పాయింట్ అయితే అదో రకంగా పాట కూడా పెద్దగా క్యాచీగా ఏం లేవు పాటలని. కానీ పిక్చరైజేషన్ చాలా రిచ్గా చాలా బాగా చేయడానికి ప్రయత్నించారు. అదేవిధంగా ఊరికినే ఫైట్లో మరోటో అనవసరమైన విషయాలు లేకుండా చాలా కామ్గా జరిగిపోతుంటుంది. మన మధ్య కథ జరుగుతుందా అన్నట్టుగా జరుగుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే సినిమాటిక్ లిబర్టీ తీసుకోలేదంటే
సినిమాకి అది ఎంత తీసుకోవాలో అంతవరకు తీసుకున్నారు. కామెడీ సినిమాలకు ఆ మాత్రం పర్మిషన్ అనేది ఉంటుంది. స్క్రిప్ట్లో లేదా టేకింగ్లో కానీ మరో విషయంలో కానీ చాలా అద్భుతమైన ప్రజెంటేషను, ఎక్కడ ఏ రకంగా ఇబ్బంది కలగకుండా మంచి ఒక అద్భుతమైన కామెడీని అందించారు. మన తెలుగు యంగ్ డైరెక్టర్స్కి ఒక్క విషయాన్ని నేను బాగా మెన్షన్ చేయదలుచుకున్నాను. అదేంటి అంటే, మీరు స్క్రిప్ట్ రాసేటప్పుడు దానిలో కంటెంట్తో పాటుగా క్యారెక్టర్ అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ క్యారెక్టర్ గురించే నెక్స్ట్ నేను ఒక ఎపిసోడ్ చేయబోతున్నాను. నెక్స్ట్ మండే వస్తుంది క్యారెక్టర్ గురించి. మొన్న మండే రోజున వచ్చింది కాన్సెప్ట్ మీద చేశాను. 3 ఇంపార్టెంట్ స్టెప్స్ అని చేశాను. ఇప్పుడు నెక్స్ట్ క్యారెక్టర్ మీద చేస్తాను. దీనిలో గమనించవలసిన అంశం ఏంటంటే క్యారెక్టర్స్. మీకు సినిమా ప్రారంభం నుంచి కూడా క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ పడే అవస్థలు కానీ క్యారెక్టర్ యొక్క జర్నీ కానీ ప్రేక్షకులకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మొత్తం సినిమాలో ప్రధాన పాత్ర అనుకున్నాం. ప్రధాన పాత్ర యొక్క జర్నీ, ఆయన ప్రేమించాడు, ఆ ప్రేమకు ఒక ప్రాబ్లం ఏర్పడింది, ఆ చివరికి దాన్ని ఎట్లా పరిష్కరించుకున్నాడు. సరే, ఆ ప్రేమకు ఇంకొక అమ్మాయి ఉన్నది, అంతకుముందు ఆల్రెడీ ప్రేమలో ఉన్నాడు, ఆ ప్రేమ ఏమైంది చివరికి, దానికి ఇతనికి ప్రాబ్లం ఏమైంది, చివరికి దాన్ని ఎట్లా పరిష్కరించుకున్నాడు. అది సబ్ ట్రాక్, దానికైనా అట్లాగే ఉంది. సో మొదలెట్టినటువంటి ఏ ట్రాక్ అయినప్పటికీ కూడా ఒక బిగినింగ్, మిడిల్, ఎండ్ ఉండటం. రెండోది, మీరు రాసుకునేటువంటి అంశాలన్నీ కూడా సమాజంలోంచి వచ్చినటువంటి అంశాలు, తీసుకున్న అంశాలనే కామెడీ పరంగా చెప్పటం, కొత్తగా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజెంట్ చేయటం. అర్థమవుతుంది అనుకోండి నేను చెప్పిన మాట. చూసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఈ విషయం అనేది. పర్టికులర్గా క్యారెక్టర్లకి ఆర్టిస్టులు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ పెర్ఫార్మెన్స్ చేయగలే ఆర్టిస్ట్ పట్టడం అనేది అద్భుతం. దీనిలో నరేష్ క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుంది. హిలేరియస్గా తండ్రి క్యారెక్టర్ ఏమన్నా సరే తుడుచుకుపోయేవాడు. అలాగే హీరోయిన్ తండ్రి సంపత్ మనకు అందరికీ కూడా పెద్ద విలనం, మంచి ముఠా రౌడీలాగా విలన్లాగా, నరుకుడు విలన్లాగా మనకు బాగా పరిచయం అయినటువంటి అతనిలోంచి ఒక కామెడీ తీసుకురావాలనుకోవటం, ఇదే కొత్తదనం. అంటే ఆదరిస్తారా ప్రేక్షకులు, అంటే మీ క్యారెక్టర్ బాగుంటే ఆదరిస్తారు. ఇదే కొత్త ప్రయోగం, చాలా అద్భుతంగా. అలాగే వెన్నెల కిషోర్, గురువు గారు శిష్యుడు, ఈ ట్రాక్ నాకు కూడా నచ్చింది, చాలాసేపు నవ్వుకున్నాను. అలాగే అతను లాయర్గా ఉన్నప్పుడు చేసినటువంటి ఆ మిస్అండర్స్టాండింగ్తో చేసినటువంటి కార్యక్రమాలు అవన్నీ కూడా చాలా మనకి నవ్వు తెప్పిస్తాయి, అద్భుతంగా ఉంటాయి, హాస్యాన్ని పండించే అంటలో ఏమాత్రం సందేహం లేదు. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ అందరూ ఎవరు తగ్గట్టుగా వాళ్ళు మంచి పాత్ర దొరికిన అద్భుతంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. శర్వానంద్కి చాలా రోజుల తర్వాత ఒక మంచి హిట్ దొరికింది. మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న ఆర్టిస్టే, కానీ సరైన సబ్జెక్టు, సరైన ట్రీట్మెంట్ దొరకకపోతే ఆర్టిస్టులు పెద్దగా ఏం చేయలేరు. కాబట్టి సక్సెస్ కావాలి అంటే దానికి సబ్జెక్టే ఉండాలి. సబ్జెక్ట్ అద్భుతంగా స్క్రీన్ మీదకి రావాలంటే మంచి క్యారెక్టర్లు ఉండాలి. ఆ క్యారెక్టర్స్ డిజైన్ చేసిన విధానం ఉండాలి. క్యారెక్టర్లకు ఒక రకమైన వ్యక్తిత్వం ఉండటం, ఆ వ్యక్తిత్వం అనేది ప్రేక్షకుల మైండ్కి పట్టడం, ఇది ఈ సినిమాలో చాలా బాగా అతికినటువంటి అంశం. కొన్ని సినిమాలు చెప్తే కొన్ని క్యారెక్టర్లు, కామెడీ క్యారెక్టర్లు చెప్తూ ఉంటాం. ఇప్పుడు అహనా బెల్డ్ అంటే పిసినార్ క్యారెక్టర్ చెప్తాం, అలాగే శ్రీలక్ష్మి గారు అంటే పాదపూజ చెప్తాం. ఇట్లా రకరకాల విషయాలు ఉంటాయి. అలాగే ఈ సినిమాల్లో కూడా చెప్పుకోవడానికి పనికొచ్చే క్యారెక్టర్లు ఉండటం అనేది ఈ సినిమా యొక్క ప్రత్యేకత. ఈ సినిమా రివ్యూ అండ్ మై వ్యూలో చివరిగా చెప్పే అంశం ఏంటంటే, సినిమాకి పెట్టినటువంటి టైటిల్ అనేది బాగా పాపులర్ టైటిల్ కాబట్టి పాపులర్ పెట్టుకున్నారు. 2 హీరోయిన్లు ఉన్నారు, కానీ 2 హీరోయిన్లో ఒక అమ్మాయి ఆల్రెడీ పెళ్లి చేసుకు వెళ్ళిపోయింది, జీవితం నుంచి వెళ్ళిపోయింది కదా. సందేశం అనే పాయింట్ వస్తే నెగిటివ్గానే ఉంటాయి, పాజిటివ్గానే ఉంటాయి. ఇప్పుడు ఒక ప్రేమించిన అబ్బాయిని వదిలేసి లేదా పెళ్లి చేసుకున్న అబ్బాయిని వదిలేసి మరొక భర్తతో ఉన్నప్పుడు అతని దగ్గర ఎంత ఓపెన్గా ఉండాలి, ఎంతవరకు ఉండగలని ఒక సందేశం ఉంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత భార్య చనిపోవడం, వెళ్ళిపోవడం, తర్వాత నెక్స్ట్ లైఫ్ని మనం అట్లా ఉండకూడదు, డ్రైగా ఉండకూడదు, వీ కెన్ మేనేజ్ అని ఇంకొక రకంగా కూడా సందేశం ఉంటుంది. ప్రేమ అనేది ఆటకాయతనంగా ప్రారంభించినా పెళ్ళి అనేది కొంచెం సీరియస్ మ్యాటర్, అలాగే పిచ్చి పిచ్చిగా తీసుకుంటే చివరికి కాళ్ళ కడ్డం పడతాయని ఇంకొక సందేశం ఉంటుంది. రకరకాలు ఉన్నాయి. దీని నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉన్నాయి. దీన్ని ఇదే విషయాన్ని తిప్పి చెప్తే నెగిటివ్గా కూడా అనిపిస్తాయి. సరే, నెగిటివ్ సైడ్ ఎందుకు, సరదాగా నవ్వుకోవడానికి తీసిన సినిమా కాబట్టి నవ్వుకోవడానికి అనుకుందాం. మనం కథ పాయింట్ ఆఫ్ వ్యూ నేర్చుకోవాల్సింది ఏంటంటే, స్క్రీన్ ప్లే తీసుకొచ్చినప్పుడు ఏ పాయింట్తో అయితే కథ ప్రారంభించామో ఆ పాయింట్కి న్యాయం చేస్తూ చిట్ట చివరి దాకా కథ నడపటం.
క్లైమాక్స్ సన్నివేశం కూడా బాగానే ఉంటుంది. చివరి దాకా అతను నిజం చెప్తాడా లేదా అన్నట్టు ఒక చిన్న సస్టైన్ చేసి జనరల్గానే నిజంగా స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉంటాడు. లేకపోతే ఈఎంఐ క్లాస్ పీగుతుంది, నువ్వు ఇట్లా చేస్తావా, మోసం చేస్తావు డామ్డు అని. కానీ ఆ క్యారెక్టర్ సస్టైన్ చేస్తుంది, అలా చూస్తూ ఉంటుంది. చివరికి నిజం చెప్తాడు, ఇది జరిగిందని. వాళ్ళు అర్థం చేసుకుంటారు, వెళ్తారు. సో ఎండింగ్ కొంచెం వీక్గా ఉందన్నారా, ఎండింగ్ అంతకన్నా ఏముంటుంది దీనిలో? పరిగెడతారా, కొట్టాడతారా, అది చేస్తారా, ఇది చేస్తారా, ఫైటింగ్లు ఉంటాయా? ఈ కథలకు అంతే. బాగానే ఉంది సినిమా. ఓవరాల్గా సినిమా సంక్రాంతికి వచ్చి చక్కటి వినోదాన్ని పంచినటువంటి సినిమా. ఈ సినిమా మళ్ళీ రేపొద్దున ఓటీటీలో వచ్చి టీవీలో వచ్చినా కూడా మంచి రేటింగ్ వస్తుంది. ఎప్పుడైనా చూడటానికి జనరల్గా కామెడీగా సరదాగా చూడటానికి పనికొచ్చే సినిమాలాగా తీశారు ఇది. చాలా సంతోషం. ఎవరైనా చూడకపోతే చూడటానికి ప్రయత్నించండి. మరొక మంచి రివ్యూతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.